దశాబ్ద కాలంగా రాష్ట్ర రాజకీయాల్లో ఆ మంత్రికి క్లీన్ ఇమేజ్ ఉంది. కానీ కూటమి పాలన వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ అమాత్యుని ఇమేజ్కు అనుచరులు మరకలంటిస్తున్నారా? మండలానికో నేత ఆయన పేరు చెప్పుకొని దున్నేస్తున్నారా? మంత్రేమో అమరావతిలో ఉంటే నేతలు మాత్రం అదే అదనుగా ఎడాపెడా కొల్లగొడుతున్నారా? ఆయన చుట్టూ ఉండేవాళ్లే మంత్రి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారా? అనుచరుల దందాల గురించి అమాత్యునికి తెలుసా? అయినా మంత్రివర్యులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇంతకీ ఎవరా మంత్రి? ఆ అనుచరులు చేస్తున్న దందాలేంటి? వాచ్ దిస్ స్టోరీ. సింహపురి రాజకీయ ముఖచిత్రంలో దశాబ్దాల పాటు బెంచ్ మార్క్ రాజకీయాలకు ఆనం కుటుంబమే అడ్డా. ప్రస్తుత రాజకీయాల్లో రామనారాయణ రెడ్డి అనేక మంది ముఖ్యమంత్రుల వద్ద క్లీన్ ఇమేజ్ మంత్రిగా పేరు తెచ్చుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి మొన్నటి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ దాకా ఆయనకు జిల్లాలో తిరుగులేదు. ఎంతో మందిని రాజకీయాలకు పరిచయం చేశారు. అలాంటి ఆనంకి అవినీతి మరకలు అంటిస్తున్నారు నియోజకవర్గంలోని కొందరు నేతలు. మండలానికి ఒకరైనా పేరు చెప్పుకొని అందిన కాడికి దోచుకుంటున్నారట. అధికార బలం ఆనం అండ ఉందన్న నమ్మకంతో అక్రమ వ్యాపారాలకు తెరలేపుతున్నారు. మంత్రి పేరు చెప్పుకొని అధికారులను గుప్పెట్లో పెట్టుకుని ప్రకృతి సంపదను యథేచ్ఛగా దోచుకుంటున్నారట. మా మాటే మంత్రి మాట అని కలరింగ్లు ఇస్తూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు కొందరు నేతలు. ఆత్మకూరు, సంగం, చేజర్ల, అనంతసాగరం మండలాల మీదుగా పెన్నా నది ప్రవహిస్తోంది. ఈ మండలాలన్నింటిలో ఇసుక రీచులున్నాయి. అనుమతులు లేకుండానే రాత్రింబవళ్లు పెద్ద పెద్ద టిప్పర్లతో ఇసుక రవాణా చేస్తూ కోట్లకు పడగెత్తుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అధికార పార్టీ నేతలే కావడంతో పోలీసులే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంగం సర్కిల్ పోలీస్ ఆఫీస్కు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టచెప్పి రాజమార్గంలోనే ఇసుక అక్రమ రవాణా జరుగుతోందట. ఆ సర్కిల్లో పనిచేసే సిఐ వ్యవహార శైలి కూడా అధికార పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయని ఆత్మకూరు సబ్ డివిజన్లో చర్చ జరుగుతోంది. ఇటీవల సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 7 మృతి చెందినా ఇప్పటి వరకు ఆ కేసులో పూర్తి స్థాయి విచారణ జరగలేదు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ ఓనర్ మంత్రి అనుచరుడే కావడంతో విచారణను పోలీసులు లైట్ తీసుకుంటున్నారట. అందుకే తూతూ మంత్రంగా పోలీసులు విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక చికెన్ వేస్టేజ్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తోందట. సంగం, బుచ్చిరెడ్డిపాలెం మండలాలు చేపల గుంటలు అధికంగా ఉండటంతో వాటిలో చేపల పెంపకానికి చికెన్ వ్యర్థాలను వినియోగిస్తున్నారు. ఈ వ్యాపారం చేసేదంతా మంత్రి ఆనం అనుచరులు కావడంతో అధికారులు కూడా ఆ గలీజ్ బిజినెస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. పట్టపగలే చికెన్ షాప్ల నుంచి సేకరించిన వ్యర్థాలను మినీ ట్రక్కుల ద్వారా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. చికెన్ వేస్టేజ్ మామూలు ఇవ్వలేదని స్థానిక టీడీపీ నేతలు పోలీసుల సాయంతో చికెన్ వేస్టేజ్ మాఫియాను ఇబ్బంది పెట్టారట. వాహనాలను సీజ్ చేయించడంతో మాఫియా దారికొచ్చి స్థానిక టీడీపీ నేతలకు కప్పం చెల్లిస్తున్నారట. పీడీఎస్ రైస్ అక్రమ రవాణాలో ఆత్మకూరు నియోజకవర్గం టాప్ ప్లేస్లో ఉందట. ఈ వ్యవహారం ఇటీవల ఏపీ అసెంబ్లీలో కూడా చర్చకు దారితీసింది. అనంతసాగరం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని తెలుగు తమ్ముళ్లు టన్నుల కొద్దీ రేషన్ బియ్యం దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇద్దరు వ్యాపారుల మధ్య విభేదాలు రావడంతో ఈ అక్రమ రవాణా బహిర్గతమైంది. పోలీసుల వరుస దాడులతో టన్నుల కొద్దీ రేషన్ బియ్యం పట్టుబడింది. నెల్లూరు రూరల్లో కూడా అనంతసాగర మండలానికి చెందిన టీడీపీ నేత మిల్లులో దాడులు చేసి వాహనాలను అధికారులు సీజ్ చేశారంటే ఆయన అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఎస్పేట మండలానికి చెందిన కీలక నేతతో పాటు చేజర్ల మండలానికి చెందిన ఓ హాస్పిటల్ నిర్వాహకుడు కూడా మంత్రి ఆనం పేరు చెప్పుకొని అవినీతికి పాల్పడుతున్నారట. చేజర్ల మండలంలో ఓ జామాయిల్ తోట వ్యవహారంలో కూడా దాదాపు 260 ఎకరాలు స్థానిక నేతలే కబ్జా చేశారన్న ప్రచారం కూడా గుప్పుమంటోంది. అవినీతికి కాదేది అనర్హమన్నట్లు అనుచరులు రెచ్చిపోతున్నా మంత్రి ఆనం స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మంత్రి ఆనం కళ్లకు గంతలు కట్టి అనుచరులు అవినీతి అనుకొండలుగా మారారు అన్న ప్రచారం సొంత పార్టీలోనే వినబడుతోంది. గతంలో ఉన్న ఆనంకి ఇప్పుడున్న ఆనంకి చాలా
చాలా తేడాలున్నాయని, అవినీతి అంతా ఆయనకు తెలిసే జరుగుతుందని పాతతరం టీడీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. నెల్లూరుపాలెం సమీపంలోని ఓ లేఅవుట్ వ్యవహారాన్ని కూడా ఓ మాజీ ఎమ్మెల్యే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారట. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి లేఅవుట్ వేశారని, అందుకు అనుమతులు ఎలా ఇచ్చారని సదరు కలెక్టర్ను మాజీ ప్రజాప్రతినిధి ప్రశ్నించారట. నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతి అక్రమాలు జరుగుతున్నా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టి పెట్టకపోవడంపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ కనీసం ఆనం అనుచరులు కూడా నోరు మెదపకపోవడంపై చేస్తున్న అవినీతిని ఒప్పుకున్నట్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీళ్లు చేసే పనులను మంత్రి ఆనంను చుట్టుముడుతున్నాయి. ఆయన మౌనంగా ఉండటంతో ఆయనకు తెలిసే ఈ అవినీతి జరుగుతుందని ఆనం యాంటీ బ్యాచ్ జోరుగా ప్రచారం చేస్తోంది. ఓవైపు వైసీపీ, మరోవైపు ఆనం వ్యతిరేక శిబిరం చేసే విమర్శలకు ఆనం చెక్ పెట్టకపోతే భవిష్యత్తులో ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనన్న టాక్ నియోజకవర్గంలో బయలుదేరింది.